జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. వాసన బీజాలు ఉధృతమవుతున్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, మానవ మేధస్సు సమూలంగా కలుషితమైందనేది అందరూ అంగీకరించవలసిన నగ్న సత్యం. మనిషి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి క్షణం ఆలోచనలను విడుదల చేస్తూనే ఉంటాడు. అవి మేధస్సుల నుండి పరిసరాలలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచనలు కంటికి కనిపించవు కాబట్టి వానిని మనం గుర్తించడం సాధ్యం కానే కాదు. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్న వ్యక్తులు బాహ్య పరిసరాల్లోనికి విడుదల చేసే వాసనా బీజాలు తారాస్థాయిలో ఉన్నందువలన ప్రస్తుతం భూమండలం అంతా మనోకాలుష్యంతో నింపబడి ఉంది. అంతేకాకుండా ఎవరి అంతరంగమైతే కలుషితంగా ఉంటుందో అవి తమ ప్రమేయం లేకుండానే వారిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. అందువల్ల చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నవారు వానిని కరిగించుకొనకపోగా ఇంకా పెంచుకుంటూ ఉంటారు. అవే క్రమేపీ శరీరంలో దీర్ఘకాలిక రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. అందువలననే అంతరంగాన్ని శుద్ధిగా గావించుకొని ఉన్నత స్థాయి జీవితాన్ని గడపాలనే పట్టుదల ఉన్నప్పటికీ అది వారికి సాధ్యం కావడం లేదు. ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందాలనుకున్నప్పటికీ సఫలీకృతం కాలేకపోతున్నారు. విషయ పరిజ్ఞానం తెలిసినప్పటికీ అనుభవాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే చెడు వాసన బీజాలు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. మనిషి వాని నుండి బయటపడలేకపోతున్నాడు. అందుకు స్వస్వరూప జ్ఞానమే సమూల శాశ్వత పరిష్కారం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ధనమే అన్నిటికీ మూలం. అనంత ప్రేమ స్వరూపులారా, ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనం విలువ తెలుసుకున్నట్టుగా మానవ ధర్మం అన్నాడు ఒక సినీ కవి. ప్రస్తుతం ప్రపంచమంతా ధనం చుట్టే పరిభ్రమిస్తుంది. కరెన్సీ లేకుండా కాలు ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. అందుకే అందరూ జీవితాంతం దానికోసమే పరితపిస్తున్నారు, కానీ అందులోని ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ధనం తప్పక అవసరమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే కదా. అతిగా ఉంటే అది ప్రమాదమని అందరూ గ్రహించలేకపోతున్నారు. అవసరాలు తీరకపోతే అభద్రతా భావాన్ని పెంచుకుంటారు. అవసరానికి మించి సమకూరితే సోమరతనం, బద్ధకానికి అలవాటు పడతారు. అవసరానికి మించి సమకూరిన దానిని సద్వినియోగపరుచుకుంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అందరూ అవసరానికి మించి సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత సంపాదించినా ఇంకా సరిపోదు అనే భావన బలీయంగా ఉంటుంది. అందుకే మనిషి మనసంతా మనీకి అంకితమైంది. మనీ మనిషిని బానిసగా తయారు చేస్తుంది. వాస్తవానికి ఐశ్వర్యం అనేది మనసుకు సంబంధించినదే కానీ భౌతిక సంపదకు సంబంధించినది కానే కాదు. నాకు ఉంది అనేది మానసిక భావనే. నాకు లేదు అనేది కూడా మనసుకు సంబంధించినదే. అందువల్ల మనీతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కోసం నిరంతరం పరితపించే వారంతా బీదవారే. ఉన్నదానితో సర్దుకునేవారే ఐశ్వర్యవంతులవుతారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఎవరు మారతారు?
దివ్యాత్మ స్వరూపులారా, మానవ జాతి సమూలంగా గాడి తప్పిందనేది నిర్వివాదాంశం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అనేక యోగ సంస్థలు ప్రపంచంలోనికి ప్రవేశించి మానవ జాతిని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం తమ వంతు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే మానవ జాతిలో మార్పు రావడం లేదు. ఎందువలన? అవసరం కొద్ది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడానికి, ఆధ్యాత్మిక తృష్ణ ఉండి ఆ మార్గంలోనికి ప్రవేశించడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆధ్యాత్మిక తృష్ణ ఉండి ఆ మార్గంలోనికి ప్రవేశించే వారికి ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. అలాగాక అవసరం కొద్ది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినట్లయితే వారి ధ్యాసంతా తమ అవసరం మీదనే ఉంటుంది. ఇక ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. అమాయకులను గమనించండి. వారు గురువుల ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే గురువు అందించే విషయ పరిజ్ఞానాన్ని అవగాహన గావించుకోలేరు. అదే మేధావులను గమనించండి. వారికి విషయ పరిజ్ఞానం పట్ల అవగాహన ఉన్నప్పటికీ సాధనకు శరీరం మనసు సహకరించవు. అందువల్ల ఒకవైపు అమాయకులు, మరొక వైపు మేధావులు, ఈ రెండు వర్గాలు ఆధ్యాత్మికతను అందుకోవడంలో సమూలంగా వైఫల్యం చెందాయి. గురువులు కూడా అనుభవం లేకుండా కేవలం సమాచారాన్ని మాత్రమే అందించడం వలన అది కేవలం సిద్ధాంతంగానే మిగిలిపోతుంది తప్ప లోపల మార్పు రావటం లేదు. అందుకే మేధావులు తమ తెలివి మేధా సంపత్తిని జ్ఞానోదయంగా మార్చుకొనగలిగితే తప్పక సత్ఫలితం వస్తుంది. అంతరంగంలో స్పష్టమైన మార్పు కలుగుతుంది. ఎటువంటి సందేహం లేదు.